రెడ్డి గారు తప్పకుండా. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఈ 2013 భూసేకరణ చట్టానికి ఏ పరిస్థితిలో మార్పులు తీసుకురావడం జరుగుతుందో సూచన చేయడం జరిగింది. వాస్తవంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రాజెక్టుల నిర్మాణ నెపంతో దాంతోపాటుగా వివిధ పరిశ్రమలు సెజుల ఏర్పాటని చెప్పని అప్పుడున్నటువంటి 1894 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్కి అనుగుణంగా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలలో అంటే 1894 యాక్ట్ ఇట్ వాస్ ఎనాక్టెడ్ డ్యూరింగ్ బ్రిటిష్ రిజిమ్. దాన్ని ఆసరా చేసుకుని ఏదైతుందో విచ్చలవిడిగా భూసేకరణ చేయటం, దాంతో ఇవాళ రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ ఈ ల్యాండ్ ఓనర్స్పై ఆధారపడ్డటువంటి ఒక వృత్తి పనుల వారే కానీ నిర్వాసితులు కావడం, నిరాశ్రులు కావటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఇటు ల్యాండ్ ఓనర్స్కు దాంతోపాటుగా ఆ భూమిపై ఆధారపడ్డటువంటి వ్యవసాయ కూలీలు, వృత్తి పనుల వారు, ఆ గ్రామంలో ఉండేటటువంటి సమాజానికి అందరికీ కూడా ఒక చట్టపరంగా హక్కు కలిగించే విధంగా మరి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 రూపొందించడం జరిగింది అధ్యక్ష. ఈ 2013 యాక్ట్ ఇదేదో ఆధారబాధాగా రూపొందించింది కాదు. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏదైతున్నదో అప్పటి పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకొని ఆనాడు ఎన్డీఏ ప్రతిపక్షంలో ఉన్నప్పటి రిట్ను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ప్రాజెక్టుల నిర్మాణ నెపంతోనే కానీ సెజుల నిర్మాణ నెపంతో ఇవాళ భూ యజమాని మరి చట్టపరంగా అతనికి లభించవలసినటువంటి ఒక పరిహారం పొందలేకపోవడం అధ్యక్ష. ఇవాళ ప్రాపర్టీ రైట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఇది ఆస్తి హక్కు అనేది మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. సరే, ప్రభుత్వం ఏదైతున్నదో ఇవాళ ప్రజా అవసరాల దృష్ట్యా భూసేకరణ చేయవచ్చు, నేను కాదనటం లేదు. కానీ భూసేకరణ చేసేటట్టు ఒక పరిస్థితులలో ఏ పరిస్థితులలో కూడా ఒక ప్రాజెక్టు నిర్మాణంతో ఆ ఆయకట్టుతో లబ్ధి పొందబోయేటటువంటి ఒక రైతాంగం తీసుకున్నా, ఇవాళ ఒక పరిశ్రమ ఏర్పాటుతోని మరి లబ్ధి పొందబోయేటటువంటి ఒక పారిశ్రామికవేత్తలే కానీ అందులో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులే కానీ, అంతకంటే ఈ ల్యాండ్ ఊస్టి నిర్వాసితుడు ఏదైతుందో మెరుగైన జీవనం పొందే విధంగా మరి హక్కు కలిగించాలని చెప్పని ఇవాళ ఒక రక్షణగా ఏదైతుందో మరి ఈ చట్టం లోపల కొన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష. చట్టాన్ని ఒక హక్కుగా రూపొందించడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడిగా వారు కూడా ఈ చట్టాన్ని మరి సమర్థించడం జరిగింది అధ్యక్ష. ఇవాళ పార్లమెంట్లో సమర్థించడమే కాదు అధ్యక్ష, ఇవాళ వారు ముఖ్యమంత్రిగా ఏదైతున్నదో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా, దానికి అనుబంధ శంకుస్థాపన సందర్భంగా కరివేన గ్రామంలో మహబూబ్నగర్ జిల్లా ఒక ప్రాజెక్టు నిర్మాణంతో ఎవరైతే నిర్వాసితులు అవుతున్నారో ఆ నిర్వాసితులకు వారి ఆలోచనకు అనుగుణంగా ల్యాండ్ టు ల్యాండ్ కల్పించడం జరుగుతుంది. నిర్వాసితుడికి కుటుంబంలో ఏదైతుందో ఒక ఉద్యోగం కల్పించడం జరుగుతుంది. ఆ నిర్వాసితుని పూర్తి స్థాయిలో సంతృప్తి చేసిన తదుపరి మాత్రమే ఆడ గడ్డపార పెట్టడం జరుగుతుంది, పనులు మొదలు పెట్టడం జరుగుతుందని చెప్పింది అధ్యక్ష. సాధారణంగా ముఖ్యమంత్రి గారు శాసనసభలో కానీ బయట కానీ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తే దాని అందరం కూడా ప్రభుత్వ విధానంగా మనం భావిస్తాం అధ్యక్ష అని చెప్పంటున్నాను. కానీ ఇక్కడ ఈ ఎల్ యాక్ట్ 2013కి ఏదైతే అమెండ్మెంట్ మార్పులు ప్రతిపాదించడం జరిగిందో నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష అని చెప్పంటున్నా. సర్టెన్ సెక్షన్స్ వర్ టోటల్లీ డిలీటెడ్. సెక్షన్ 2 and 3, చాప్టర్ 2 and 3 గౌరవ మంత్రి గారు ఏదైతున్నదో ఎల్ యాక్ట్ విల్ కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్. మేము ఏదైతుందో కొన్ని మార్పులు మాత్రం చేస్తున్నామని చెప్పిండ్రు. ఇవాళ మీరు ఈ సెక్షన్స్ తొలగించిన తర్వాత మరి దేన్ని ఆధారంగా చేసుకొని మరి ఆ నిర్వాసితుడు ఏదైతుందో
ముందుకు పోవడం జరుగుతుందో ఆలోచన చేయాలి అధ్యక్ష నేను చెప్పంటున్నాను. ఇట్స్ ఇన్ కాంకరెంట్ లిస్ట్, నేను కాదంటుంది అధ్యక్ష. ఇప్పుడు సెక్షన్ 107కి అనుగుణంగా మీరు ఈ అమెండ్మెంట్ ప్రతిపాదించడం జరిగిందని చెప్పారన్నారు. వాళ్ళు అరుణ్ జైట్లీ గారే కానివ్వండి, ప్రధానమంత్రి మోడీ గారే కానివ్వండి, పార్లమెంట్లో ఈ చట్టానికి మార్పు చేసుకునేటటువంటి అవకాశం వాళ్ళకు ఉన్నది, నేను కాదంటం లేదు. కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మీరు ఏదైతుందో మీకు అనుగుణంగా మీరు సెంట్రల్ యాక్ట్ని ఏదైతుందో మార్పు చేసుకోండి అని చెప్పి సూచన చేయడం అంటే ఇది చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందని చెప్పి మనం చేస్తున్న అధ్యక్ష. ఇవాళ సెక్షన్ 107 వాట్ ఇట్ రీడ్స్, నథింగ్ ఇన్ దిస్ యాక్ట్ షల్ ప్రివెంట్ ఎనీ స్టేట్ ఫ్రమ్ ఎనాక్టింగ్ ఎనీ లా టు ఎన్హాన్స్ or add to the entitlements enumerated under this act, which confers higher compensation than payable under this act, or make provisions for rehabilitation and resettlement, which is more beneficial than provided under this act. అంటే దీనికంటే ఈ చట్టంలో ఉన్నదానికంటే మీ పరిధిలో, రాష్ట్ర పరిధిలో మీరు కైండ్లీ ఇఫ్ యూ కెన్ గో త్రూ సెక్షన్ 108 సబ్ క్లాస్ 2, Section 108 subclass 2, where a state law or a policy framed by the government of a state offers more beneficial rehabilitation and resettlement provisions under that act. Under that act does mean state act. Or policy than under this act does mean 2013 act. The affected persons or his family or member of his family may at his option opt to avail such rehabilitation and resettlement provisions under such state law or such policy of the state instead of under this act. This clearly indicates మీ రాష్ట్ర పరిధిలో మీరు చట్టాన్ని రూపొందించుకోవడానికి మీకు అవకాశం కల్పించబడ్డది. కానీ ఏ కేంద్ర ప్రభుత్వము 2013 సెంట్రల్ యాక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ రూపొందించడం జరిగిందో యాజ్ ఇట్ ఈస్ దాంతో కంపేర్ చేయాలి అధ్యక్ష. యాజ్ ఇట్ ఈస్ యూ కెనాట్ డిలీట్ సమ్ సెక్షన్స్, యూ కెనాట్ డిలీట్ సమ్ చాప్టర్స్ అండ్ కెన్ ఇన్సిస్ట్ ఫర్ కంపారిజన్. అది ఈ చట్టం యొక్క స్పిరిట్ కాదు, ఉద్దేశం కాదు అధ్యక్ష అని చెప్పండి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే మీరు బెటర్ యాక్ట్ తీసుకొస్తామని చెప్పారంటే we welcome it. 2013 చట్టానికంటే మెరుగైంది 123 జీవో పట్టుకొచ్చిండ్రు. పరిస్థితి ఏ విధంగా ఉన్నదో గమనిస్తున్నాం అధ్యక్ష అని చెప్పంటూ నేను. మీరు రైతు ఇష్టంగా భూమి ఇస్తే సంతోషం, కానీ ఆ రైతుకి ఏదైతే ఉందో ఆయన హక్కును తెలియజెప్పాల్సినటువంటి ఒక బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పంటున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష అని చెప్పంటూ నేను. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, నీటి వినియోగం అత్యంత ప్రాధాన్యత, దాన్ని ఎవరు కూడా డిస్ప్యూట్ చేయడం లేదు. ప్రాజెక్టుల నిర్మాణం అనే నెపంతో అసలు డిపిఆర్లే బహిర్గతం కాలేదు అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఏదైతున్నదో వేముల ఘాటే పరిస్థితి ఏంటో గౌరవ మంత్రి తెలియంది కాదు అధ్యక్ష. వీళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ పెద్దలు జానారెడ్డి గారు ఏదైతున్నదో ఒక ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ వాస్తవ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పని వేముల గారు సందర్శించాలని చెప్పి ప్రయత్నం చేస్తే he was arrested and taken to the police station and confined. I am telling, not only Janareddy, even Shabir Ali, Uttam Kumar Reddy and all the legislators. ఎక్కడున్నాం అధ్యక్ష అని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రాష్ట్రం ఇవాళ శాసన సభ్యులకు ప్రతిపక్ష నాయకుడికే ప్రాథమిక హక్కులు లేకుంటే ఎవరికి ఉంటే అధ్యక్ష? మీరు ఇవాళ 123 జీవి అనుగుణంగా బాగా చేస్తే వెల్కమ్, మరి దానికి ఎందుకు ఇంత దాగుడు మూతలు? వీళ్ళ 123లో రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఉన్నది అధ్యక్ష. వీళ్ళ పునరావాసం ప్రధానం. మీరు ఎంతవరకు ఏదైతుందో మార్కెట్ వాల్యూ గురించి మాట్లాడతారు అధ్యక్ష అంటూ నేను. ఇవాళ ఎలాక్ట్ ఏం చెప్తుంది అధ్యక్ష? మార్కెట్ వాల్యూ కన్నా 3 అంతలు ఇవ్వాలని చెప్తుంది అధ్యక్ష అని చెప్పి అంటూనే గ్రామీణ ప్రాంతంలో. ఇవాళ ఎలాక్ట్ 1894 ఇట్ వాజ్ ఓన్లీ 1 time
ప్లస్ 30% సొల్యూషన్. LA Act 1894 was limited only one time plus 30% solution. Well, LA Act 2013 gives 1.5 plus 100% solution, which comes to 300. Which comes to 300 3 times. And LA Act 2013 మనము well LA Act 1894 తో పోల్చుకుంటే 130 times more. 130 times more అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. LA Act 2013 ఇవాళ ఏదైతుందో మీరు రైతుకు పరిహారం చెల్లిస్తామంటున్నారు అధ్యక్ష. ఆ రైతు మీద ఆధారపడ్డటువంటి కూలీ సంగతి ఏంటి, అక్కడి వృత్తిపరుల వాళ్ళ సంగతి ఏంటి? బేసిక్గా బిఫోర్ గోయింగ్ ఫర్ ఎనీ అక్విజేషన్ ఇవాళ సోషల్ ఇంపాక్ట్ ఆన్ ది said acquisition అధ్యక్ష. Chapter 2 clearly indicates determination of social impact and public purpose. Well, ఈ సోషల్ ఇంపాక్ట్ అనే అంశాన్ని పూర్తిగా మీరు చట్టంగా తొలగించి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో సమాజం మీద పడపోయేటటువంటి యొక్క పరిస్థితులను సమీక్షించవలసినటువంటి బాధ్యత చట్టంలో కల్పించబడ్డ అధ్యక్ష అని చెప్పంటున్నా. ఫర్ విచ్ యూ హ్యావ్ టు కాన్స్టిట్యూట్ ఏ కమిటీ. మీరు ఇంతవరకు ఏదైతుందో ఎక్కడ కూడా కమిటీ వేయలేదు అధ్యక్ష. ఇంతవరకు మీరు ఎక్కడ కమిటీ వేయలేదు, దాని గురించి స్టడీ చేయలేదు అధ్యక్ష అని చెప్పంటూ నేను. అప్రైజల్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ బై అన్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఇన్ విచ్ ది ఎక్స్పర్ట్ గ్రూప్ కాన్స్టిట్యూటెడ్ అండర్ సబ్సెక్షన్ 1 షల్ ఇన్క్లూడ్ ది ఫాలోయింగ్, నేమ్లీ 2 non-official social scientists, 2 representatives of Panchayat, Grama Sabha, municipality or municipal corporation as the case may be, 2 experts on rehabilitation and a technical expert in the subject relating to the project. ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష అని చెప్పంటూ నేను. అసలు మీరేదైతుందో మేము మెరుగైన విధానాన్ని అవలంబితబోతున్నాం. మీరు ఎక్కడికి వచ్చి ఏదైతుందో ప్రాజెక్టుల నిర్మాణం అనే నెపంతో బలవంతంగా భూములు లాక్కోవడం ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అని చెప్పంటున్నా. అంటే నిజంగా అంటే ప్రభుత్వమే భూ కబ్జాకు పాల్పడుతుంది అనేటువంటి ఒక పరిస్థితి ప్రజలు అభిప్రాయపడుతున్నారు అధ్యక్ష అని చెప్పి అంటున్నాను నేను. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రజానీకానికి అండగా నిలవలసిన ఒక ప్రభుత్వం బలవంతాన భూమి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఏమనుకుంటారు అధ్యక్ష? దయచేసి ఏదైతుందో మీరు బేసికల్ లేనిపోయిన విషయాలకు మీరు సబ్జెక్ట్ వరకు తెలిస్తే మనం ఉల్లపడి పోతే తెలుస్తుంది ఎక్కడ లాగినం ఏందనేది. ఈడ కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుందా? ఈడ కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుంది? మీకు ఏదైతుందో సభలో బలం ఉన్నది, ప్రతిపక్షాల్లో మాట్లాడే అవకాశం ఇయ్యము, మేము అన్నదే నడుస్తుంది. మీరు అట్లా అనుకో ఎట్లా సార్ అధ్యక్ష దయచేసి ఒకటి, ఇప్పుడు వాట్ యువర్ సెక్షన్ 26 అధ్యక్ష, మేము ప్రాజెక్టులు కట్టినాం నాయన, మీలా చేయలే. మేము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టినాం, LMD కట్టినాం, నాగార్జున సాగర్ కట్టినాం, శివరాలు కట్టినాం, మేము శ్రీశైలం కట్టినాం. మేము మీలాగా కాదు. జీవన్ రెడ్డి గారు మీరు చెప్పదలుచుకున్న వ్యాలిడ్ పాయింట్స్ చెప్పండి. నేను చెప్పాను కదా అధ్యక్ష, ఆనాడు 1894 యాక్ట్కు అనుగుణంగా పరిహారం చెల్లింపు చేయడం జరిగింది. ఈనాడు 2013 యాక్ట్ ఏదైతుందో 130 times మోర్ దాన్ రూపొందించడం అధ్యక్ష అని చెప్పంటున్నాను. అధ్యక్ష వైల్ డిటర్మైనింగ్ ల్యాండ్ వాల్యుయేషన్ సెక్షన్ 26 అధ్యక్ష, ఇందులో ఏదైతుందో రివైజ్ అండ్ అప్డేట్ ఉంది అధ్యక్ష. రివైజ్ అండ్ అప్డేట్ అంటే రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ కానివ్వండి, మార్కెట్ వాల్యూకు అనుగుణంగా టైం టు టైం దాన్ని అప్డేట్ చేయాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది అధ్యక్ష. దిస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ సేస్
దీన్ని మనం ఎల్ యాక్ట్లో కూడా మనం ఇన్వోక్ చేసుకున్నాం అధ్యక్ష అని చెప్పి అంటూ నేను ఇలా 2013లో మనం ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ల్యాండ్ వాల్యూ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతే ఉందో అప్డేట్ చేసుకున్నాం. 4 సంవత్సరాలు గడుస్తుంది అధ్యక్ష. 2 times ఏదైతే ఉందో రివైజ్ కావాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది అధ్యక్ష. 2 times దాన్ని చేయకుండా మేమేదైతుందో అక్కడ మార్కెట్ వాల్యూ 5 లక్షలు ఉన్నది, నేను 6 లక్షలు ఇస్తున్నా, అక్కడ మార్కెట్ వాల్యూ 5 లక్షలు ఉందని చెప్పి ఎప్పుడే ప్రభుత్వం భావిస్తున్నదో 3 అంతలు ఇవ్వాలి, మీరు 15 లక్షలు ఇవ్వాలి. ఎప్పుడైతే ప్రభుత్వమే భావిస్తుందో 5 లక్షలు ఉందని చెప్పని చూద్దాం, పోయేద్దాం అడి కూడా పోయేద్దాం, అడి కూడా పోయేద్దాం. అధ్యక్ష ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష నేనేమంటున్నా, మీరు ఏదైతుందో అసర్టైన్, వాట్ డస్ ఇట్ మీన్ బై అసర్టైన్? యు ఆర్ డెలిగేటింగ్ పవర్స్ టు ది కలెక్టర్ ఎట్ డిస్క్రిషన్. మీరు 2013 భూసేకరణ చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో దాని రూపురేఖలు మార్చేస్తున్న అధ్యక్ష అంటున్నాను నేను. దాని రూపురేఖలే అసలు ఈ చట్టం నిలుస్తుంది అధ్యక్ష, ఈ మార్పులు ఇది మళ్ళీ మీరు అభాస పాలవుతారు అధ్యక్ష అని చెప్పి అంటున్నా. ఇప్పుడే కోర్టులో న్యాయస్థానాలలో ఎదురు దెబ్బలు తింటున్నారు. మళ్ళీ ఏదైతుందో డెఫినెట్లీ విల్ గో టు ది కోర్ట్, అగ్రీవ్డ్ పార్టీ, మళ్ళీ ఎదురు దెబ్బలు తినే పరిస్థితి వస్తుంది అధ్యక్ష అని చెప్పి అంటున్నా. కాస్త ఆలోచన చేసి ఏదైనా చట్టాలు మార్పులు చేర్పులు ప్రజాహితంగా చేయండి అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. అధ్యక్ష అనదర్ అమెండ్మెంట్, వాలంటరీ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్, ఇట్స్ ఎ కాన్సెంట్ అవార్డ్. ఎస్, కాన్సెంట్ అవార్డు రూపొందించినా కానీ, కాన్సెంట్ అవార్డుకు అనుగుణంగా మీరు సేకరణ జరిపినా కానీ పునరావాసం అనేది దాన్ని నెగ్లెక్ట్ చేయలేరు. ఆ పునరావాసాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసే విధంగా మీరు కలెక్టర్ గారికి కనీసం హియరింగ్ లేకుండా, ఇది ఆశ్చర్యం అధ్యక్ష. కలెక్టర్ గారికి ఏదో అసలు హియరింగే లేకుండా దానికి చట్టంలో మార్పు. కలెక్టర్ గారు ఏదైతుందో హియరింగ్ చేయవలసిన ఒక అవసరమే లేదని అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. ఈ విధంగా చేస్తే అసలు ఈ రాష్ట్రంలో పౌర హక్కులు ఏం కావాలి అధ్యక్ష? ఈ రాష్ట్రంలో సమాజం ఏదైతుందో ఏం కావాలి అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. దయచేసి అధ్యక్ష, ఎవరి దయ్యం అందరు తెలుసు, ఆయన అంటున్నాను. అధ్యక్ష ఎనీ టైమ్ ఇఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఈజ్ ఇనిషియేటెడ్, చట్టంలో ఏదైతుందో 5 సంవత్సరాల లోపల ప్రక్రియ పూర్తి కావాలి అధ్యక్ష. మీ భూసేకరణే కానీ కాంపెన్సేషన్ పేమెంటే కానీ 5 సంవత్సరాల పీరియడ్లో గట్ట ఈ ప్రక్రియ పూర్తి కాకుంటే ది అర్లియర్ ది ల్యాండ్ ఎక్విజిషన్ ఇన్వోక్డ్ వుడ్ బి ల్యాప్స్. మళ్ళీ మీరు ఫ్రెష్ చర్యలు చేపట్టాలి. దాన్ని తొలగించేసింది అధ్యక్ష, దాని చర్యలు తొలగించేసిండ్రు. వాళ్ళు ఏ ఉద్దేశం కొరకైతే మీరు భూసేకరణ చేస్తున్నారో ఆ ఉద్దేశం నెరవేర్చే పరిస్థితి లోపల, నెరవేరని పరిస్థితులలో దాని కాల పరిమితి ఏదైతే ఉందో 5 సంవత్సరాలు విధించారు అధ్యక్ష అని చెప్పంటున్నా. ఆ 5 సంవత్సరాల కాల పరిమితిలో ఇట్స్ సెక్షన్ 101, ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో మీరు ఉద్దేశించినటువంటి ఒక లక్ష్యం నెరవేరకుంటే అది ల్యాండ్ ఓనర్కి ఏదైతుందో ఇట్ కెన్ బి రెజ్యూమ్డ్ బ్యాక్. ఈ చట్టం ఉంది అధ్యక్ష అని చెప్పి అంటున్నా. మీకు ఎందుకు ఇంత కక్ష అంటున్నా సార్ నేను, మీకు ఎందుకు ఇంత కక్ష? జీవన్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. సార్ ఐఎమ్ నాట్ డీవియేటింగ్, I'm only trying to explain the lapses in the act. Adhyaksha, under section 40, after the words approval of parliament, now they are adding direction from the central government to state government. ఈ చట్టంలో నిజంగానే మార్పులు చేయాలని చెప్పని భావించినా
ఓన్లీ పార్లమెంట్ విల్ హ్యావ్ బేసిక్ ఏదైతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు లేనటువంటి ఒక హక్కులు మీరు కల్పించుకొని మీరు ఏదైతుందో ప్రజలపై భారం పడే విధంగా, ప్రజలను ఒక ఆందోళనకు గురి చేసే విధంగా, ప్లీజ్ కంక్లూడ్. ప్రజలను ఒక ఆందోళనకు గురి చేసే విధంగా అధ్యక్ష చెప్పంటున్నాను నేను. ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, చాప్టర్ 8 గౌరవ మంత్రి గారు ఈజ్ నోటింగ్ డౌన్. చాప్టర్ 8 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అథారిటీ. అధ్యక్ష, చట్టం అమలుకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఇలా ప్రభుత్వం పారదర్శకత ఏ మేరకు ఉందనేది ఇంకో తెలియజెప్తుంది అధ్యక్ష అని చెప్పంటున్నా. ప్రభుత్వం పారదర్శకత చట్టం అమల్లో ఏ మేరకు ఉందని తెలియజెప్తుంది అధ్యక్ష అని చెప్పంటున్నాను. ఎవరైనా అగ్రీవ్డ్ పార్టీ వీళ్ళ పరిహారం పొందడం లోపల నాకు న్యాయం జరగలేదని భావించినట్టయితే, ఇన్స్టీడ్ గోయింగ్ టు ది కోర్ట్, ల్యాండ్ అక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అథారిటీ ఏదైతుందో ఈ యాక్ట్ పరంగా కాన్స్టిట్యూట్ చేయవలసి ఉంది అధ్యక్ష. ఇంతవరకు కాన్స్టిట్యూట్ చేయలేదు. ఇట్ విల్ హ్యావ్ జ్యుడిషియరీ, క్వాషీ జ్యుడిషియరీ అధ్యక్ష అని చెప్పంటున్నా. ది చైర్మన్ మస్ట్ బి డిస్ట్రిక్ట్ జడ్జ్ ర్యాంక్. ఇవాళ ఒక జిల్లా జడ్జి, ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ అథారిటీ, అన్లెస్ హీ ఈస్ ఆర్ హ్యాస్ బీన్ అ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆర్ రిటైర్డ్, ఈజ్ క్వాలిఫైడ్ లీగల్ ప్రాక్టీషనర్ సో. మరి ఇన్ని ల్యాప్సెస్ ఉంటే ప్లీజ్ కంక్లూడ్. లేదు సార్, మీరు ఇవాళ ఏదైతుందో, ఇవాళ ఈ భూసేకరణ చట్టం అనేది ఏదైతుందో ఇవాళ ప్రజలకు రక్షణగా నిలవాలి. ప్రజలకు రక్షణగా నిలవాల్సినటువంటి భూసేకరణ చట్టం వీళ్ళ ఒక భక్షకుడుకు తయారడానికి ఎట్లా అధ్యక్ష? చట్టం ఏదైతుందో అధ్యక్ష సెకండ్ షెడ్యూల్, ఇందులో మనం రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నాం అధ్యక్ష. సెకండ్ షెడ్యూల్కి అనుగుణంగా ఇవాళ సపోజ్ వేరే ల్యాండ్ ఈస్ అక్వైర్డ్, ల్యాండ్ టు ల్యాండ్ 1 acre. If the land used is SC, ST, పాత ది ఫైల్ తెలుసు ఇచ్చినమయ్యే లేదా? ప్లీజ్ కంక్లూడ్ అధ్యక్ష. డోంట్ ఇంటరప్ట్. అధ్యక్ష, అదే దళితులు అయినట్టయితే అధ్యక్ష 2.5 ఎకరాల వరకు భూమి ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష అని చెప్పంటున్నా. వీళ్ళు మనం ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని తలబెట్టినా కానీ, ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో కానీ, ఏ పరిశ్రమ ఏర్పాటు చేయాలని తలంచినా కానీ, ఆ పరిశ్రమలో కానీ ఏ సెజ్ ఏర్పాటు చేయాలని తలంచినా కానీ ఆ సెజ్లో కానీ అధ్యక్ష అని చెప్పంటున్నా. దళితులకు ప్రత్యేక రక్షణ అధ్యక్ష అని చెప్పంటున్నా. ఎస్సీ ఎస్టీలకు 2.5 ఎకరాల వరకు ఏదేదో భూమి ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష అని చెప్పంటున్నా. వీళ్ళకు ఉద్యోగం అధ్యక్ష, ఒక ప్రభుత్వ పరంగా ఒక ఉద్యోగం అధ్యక్ష అని చెప్పంటున్నా. వేర్ ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగం కల్పించేటటువంటి అవకాశం లేదో వారికి ఏదైతుందో 5 లక్షల రూపాయలు నగదు రూపంగా ఇచ్చే విధంగా చట్టాన్ని మనం ఇవాళ 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం రూపొందించింది అధ్యక్ష. బిసైడ్స్ ఇట్ నెలకు 2,000 రూపాయలు. ఇవాళ షిఫ్టింగ్ ఆఫ్ ది ప్రాపర్టీ అదొక 50,000. అంటే అధ్యక్ష నేను ఏమంటున్నా, ఇవాళ 2014 చట్టం ఇవాళ నిర్వాసితులకు అండగా నిలిచే ఒక చట్టం ఇంత పటిష్టంగా ఉంటే దీన్ని ఏదైతుందో మీకు లేని హక్కును మీరు దఖలుపరుచుకొని, మీకు లేని హక్కును మీరు దఖలుపరుచుకోవాలని చెప్పంటారు. నేను వారి స్పీచ్ మొత్తానికి నేను తర్వాత సమాధానం చెప్తా, కానీ వారు పదే ఒకే అంశాన్ని ఈజ్ రిపీటింగ్. మీకు లేని హక్కును మీరు చేస్తున్నారు, మీకు లేని హక్కును వారు చేస్తున్నారు అంటున్నారు. కాన్స్టిట్యూషన్ పేజ్ నంబర్ 162 అధ్యక్ష. సైట్ ప్రాబ్లం వచ్చింది కొద్దిగా. వేర్ ఏ లా మేడ్ బై ద లెజిస్లేషన్ ఆఫ్ స్టేట్ with respect to one of the matters emanated in the concurrent list continues and ఏది వచ్చినప్పుడు వస్తుంది. Where a law made by the legislature estate with respect to one of the matters
enumerated in the concurrent list contains any provision repugnant to the provisions of an earlier law made by the Parliament or an existing law with respect to the matter, then the law so made by the state legislature of such state shall, if it has been reserved for the consideration of the President and has received his assent, prevails in the state. సో ఇది స్పష్టంగా చెప్తా ఉన్నారు ఏంటంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి సబ్జెక్టులో మీరు చట్టాన్ని పాస్ చేసుకొని రాష్ట్రపతి యొక్క అనుమతి పొందినట్టయితే అది ప్రివేల్ అవుతుంది, ఆ చేసుకునే అధికారం రాష్ట్రాల్లోకి ఉందనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. మీరు పదే పదే ఈ రాష్ట్రానికి అధికారం లేదు, చట్టం లేదు, ఇదే విషయాన్ని నీతి ఆయోగ్లో కూడా మరి అరుణ్ జైట్లీ గారు చెప్పినారు, ప్రధానమంత్రి గారు చెప్పినారు, ఇది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. మీకు లేని అధికారాన్ని మీరు చేస్తున్నారనేటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని సభను తప్పుదోవ పెట్టే విధంగా మీరు సీనియరు న్యాయవాది 5 సార్లు గెలిచినారు, మంత్రిగా పనిచేసినటువంటి మీరు ఈ రకంగా మాట్లాడడం మీకు తగదు. అది రెక్టిఫై చేసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నాను. జీవన్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఏదైతుందో వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి యొక్క హక్కు గురించి చెప్తున్నది. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం హక్కు ఉంది లేదనటం లేదు, కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టాన్ని రూపొందించిందో ఈ చట్టానికి అమెండ్మెంట్ ప్రతిపాదించేటటువంటి హక్కు మీకు లేదన్న నేను. మీకేదైతుందో మీరు భూసేకరణ చట్టాన్ని రూపొందించుకోవడానికి లేక టు కంపేర్ ఇట్ విత్ ది ఎలాక్ట్ 2013 మీకు లేదని చెప్పడం లేదు. అది 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్న అధ్యక్ష అని చెప్పంటూ నేను. ఇప్పుడు వాట్ సెక్షన్ 107 సేస్ ఈస్ దట్, వాట్ సెక్షన్ 107 సేస్ ఈస్ దట్ గివింగ్ పవర్స్ టు స్టేట్ గవర్నమెంట్, ఇవాళ మీరు ఏదైతుందో భూ నిర్వాసితులకు మెరుగైనటువంటి పరిహారం ఇచ్చే విధంగా, భూ నిర్వాసితులకు ఏదైతుందో బెటర్ కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా, ఇవాళ ఈ భూసేకరణతో ఎఫెక్ట్ అయ్యేటటువంటి కుటుంబాలను రిహాబిలిటేట్ చేసే విధంగా మీరు మెరుగైన చట్టాన్ని రూపొందించుకోవడానికి మీకు అవకాశం ఇచ్చిండ్రు. ఒకటి నెంబర్ 1. ఈ ఇఫ్ యూ విల్ గో టు సెక్షన్ 108 సబ్ క్లాస్ 2, అది కూడా నేను పేర్కొన్న అధ్యక్ష, సెక్షన్ 108 సబ్ క్లాస్ 2 కు అనుగుణంగా నేను ఐఎమ్ నాట్ రీడింగ్ సెక్షన్ 108 సబ్ క్లాస్ 2 వాట్ ఇట్ సేస్, మీరు రూపొందించేటటువంటి ఒక చట్టం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక 2013 భూసేకరణ చట్టానికి రెండింటిని పోల్చి చూసుకుంటే భూ నిర్వాసితుడు ఏది మెరుగ్గా ఉంటే దాన్ని ఆయన ఆప్ట్ చేసుకునే అవకాశం ఈ సెక్షన్ 108 సబ్ క్లాస్ 2 ఇచ్చింది అధ్యక్ష. మీరు ఈ భూసేకరణ చట్టం 2013 రూపురేఖలే మార్చేస్తే సర్టన్ చాప్టర్స్ ఇఫ్ డిలీటెడ్, సర్టన్ చాప్టర్స్ ఇఫ్ అమెండెడ్, మరి భూ నిర్వాసనకు ఆప్షన్ ఎక్కడ ఉంది అధ్యక్ష? మీ భూ నిర్వాసన ఆప్షన్ ఎక్కడ ఉందని చెప్పంటూ నేను తప్పుదో పట్టించడం లేదు. అయితే మంత్రి గారు సభను ఉద్దేశపూర్వక తప్పుదో కిషన్ రెడ్డి గారు ప్లీజ్ ప్లే సైలెన్స్. చాలా సార్లు 10 నిమిషాల నుండి వారిని కంక్లూడ్ చేయాల్సిందిగా రిపీటెడ్గా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. చట్టం పైన చర్చ కాబట్టి వారు 35-40 మినిట్స్ మాట్లాడినారు. మరి ఇంకా చట్టం మీద అందరు కూడా మాట్లాడాల్సింది, మంత్రి గారు క్లారిఫై చేయాల్సి ఉంది, ఓటింగ్ పోవాల్సింది. ప్లీజ్ లాస్ట్ 2 minutes. లాస్ట్ జీవన్ రెడ్డి గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు కంక్లూడ్ ది మ్యాటర్ విదిన్ 2 minutes. సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో అయితే మంత్రి గారు సభను తప్పుదో పట్టిస్తుండాలి, లేకుంటే అధికారులు ఏదైతుందో మంత్రి గారిని మిస్గైడ్ చేస్తుండాలి. లేకుంటే ఇదేంటి అధ్యక్ష అని చెప్పంటూ నేను. మీకు నిజంగానే సదుద్దేశం ఉంటే, భూ నిర్వాసితుల పట్ల మీకు సదుద్దేశం ఉంటే యూ బ్రింగ్ ఏ సపరేట్ లెజిస్లేషన్, మీరు సపరేట్ ఒక చట్టాన్ని రూపొందించండి. మీ నిర్వాసితులకి ఏదైతుందో అవకాశం ఇవ్వండి. ఇంకో 2014 చట్టం ఇది చెప్తున్నది, రాష్ట్ర ప్రభుత్వ రూపాయల చట్టం ఇది చెప్తున్నది. ఇందులో ఏది మెరుగ్గా ఉంటుందో మీరు ఆప్ట్ చేసుకోండి. మేము కాదంటం లేదే. అందరి ఉద్దేశం ఒకటే, అందరి ఉద్దేశం ఏదైతుందో భూ నిర్వాసితులకు అండగా నిలవడము, రక్షణగా నిలవడం, అంతే తప్ప ఏదైతుందో మేము వివేదిస్తలేము, మీరు కూడా వివేదిస్తలేమని చెప్పి అంటున్నారు. దానికి ఏదైతుందో
దాని కార్యాచరణ అమలుకు రావాలని చెప్పారంటే మార్గం ఏదైతుందో మీరు రాష్ట్ర ప్రభుత్వం వేరే చట్టాన్ని రూపొందించుకోండి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం అమల్లో ఉన్నది. ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని ఏదైతుందో భూ నిర్వాసితులు ఏది మెరుగుంటే అది అమలు చేసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అట్లాగని ఏదైతుందో ఆ విధంగా కాకుండా మాది రాజ్యం ఉన్నది, మేము ఏదైనా చేస్తాం. రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పే మాట అంతా విన్న తర్వాత కిషన్ రెడ్డి గారు 1 minute.